కేవీపీపురం మండలం ఎంపీపీగా వైసీపీకి చెందిన మునిలక్ష్మి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పేరుకే మునిలక్ష్మి ఎంపీపీ అయినా మండలంలో అన్ని పనులు ఆమె భర్త నందకుమార్ చేస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వంలో సర్వసభ్య సమావేశం సైతం ఆయన ఆధ్వర్యంలోనే జరిగేవి. ఆయన వేదికపై కూర్చుని అధికారులతో సమీక్షలు నిర్వహించేవారు. అప్పట్లో ప్రతిపక్షాల నుండి ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన పట్టించుకోలేదు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రోజు సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ఆదిమూలం సైతం హాజరయ్యారు. ఇదిలా ఉండగా ఎప్పట్లాగే ఎంపీపీ మునిలక్ష్మితో పాటు ఆమె భర్త నందకుమార్ సమావేశ మందిరంలోకి వచ్చారు. దీంతో ఇక్కడ టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం తలెత్తింది. ప్రోటోకాల్ లేని వారు సైతం మండల మీట్ కు రావడం ఏమిటని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కార్యాలయం వెలుపల టీడీపీ శ్రేణులను నిరసనకు దిగారు. దీంతో కార్యాలయ ఆవరణంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే నందకుమార్ మాత్రం తగ్గేదే లేదంటూ తాను ఎంపీపీ ముఖ్య సలహాదారునని దబాయించే ప్రయత్నం చేశారు. సలహాదారునిగా ఇంటి వద్ద అధికారం చెలాయించుకోవాలని మండల మీట్లో కుదరదని టీడీపీ శ్రేణులు పట్టుబడ్డారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఎంపీపీ భర్త నందకుమార్ ను సమావేశ మందిరం నుంచి తీసుకువచ్చి గేటు బయట వదిలిపెట్టేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఇక 3 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నాయి. ఉన్నటువంటి సమయంలో వారి గ్రామాల్లో ఏమి కావాలన్నా కూడా